కెమెరా పడతాం ఫోటో వాదిస్తాం తినుమారు చేసి టీవీలో పెడతాం కెమెరా పడతాం ఫోటో వాదిస్తాం తినుమారు చేసి టీవీలో పెడతాం. ఏడేండ్లకి పెళ్ళైందా? 7 ఏళ్ళకి నాకు తెలియదు. కట్టమీన కలిగా సెట్టు మామగా కట్టమీన కలిగా సెట్టు మామ గా కట్ట కింద కోవుల్ల పుట్ట మామ నావి గంటిల జోడు మామ గా పుట్టలోన పడ్డదేమో చూడు మామ నావి గంటిల జోడు మామ. ఒక కొడుకు పాట పాడతా. నా కొడుకు కూడా అట్లా చేసిండు ప్రేమించుకొని. పనులు తీరి సల్లగుంటే పండుకొని పాలిత్తు కొడుక పండుకో రామేశ్వరయ్య పండుకో. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే అన్ని కష్టాలు పడి కొడుకుని పెంచితే ఇప్పుడేమో కొడుకు పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వేరే కాపురం ఉంటుండు. అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకున్నది ఒక్కటే, అమ్మ నాన్న అత్తమామల సేవ చేయండి. వాళ్ళకు మించిన భగవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడు. మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాట. లగ్గునం జగ్గునం సెందూరమ్మ నీ సోకెంతటి సోకమ్మ సెందూరమ్మ లగ్గునం జగ్గునం సెందూరమ్మ నీ సోకెంతటి సోకమ్మ సెందూరమ్మ. అరే లుంగిలోడాలుచ్చా నేను పోతుండారా బాబాయో లుంగిలోడాలుచ్చా నేను పోతుండారా బాబాయో అటో పిటో జానకి నేను పోతుండాన పేటకు అటో పిటో జానకి నేను పోతుండాన పేటకు. ఇప్పుడు ఇక దిగిన రంగంలోకి దిగుతా ఇక ఎట్లనే కానీ అయితే 5 రోజులు కాకుండా సికింద్రాబాద్ అంతే ఇక అంతే ఇక. అందరికీ శనతిల్లా జై సేవలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. ఇంకా ఇవాళ కూడా పాలమూరు అక్కనే పట్టుకొచ్చినుల్లా. ఏం చేద్దు చెప్పండి, మన పాలమూరు వాళ్ళు మామూలు ఉన్నారా? మట్టిలో మాణిక్యాలు ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఈరోజు కూడా బుగ్గమ్మ అక్కని పట్టుకొచ్చిన మంచి ఫోక్ సింగర్ అక్క, జానపదాలు సూపర్ వాడుతుంది. ఇంకెందుకు లేటిల్లో అక్కతో ముచ్చటిద్దాం పారి. అక్క శనతులు నమస్తే. బాగున్నా అక్క? బాగున్నా చెల్లెని, బాగున్నావారా? బాగున్నా. బిడ్డ డెలివరీకి ఉంది, వస్తా సుజా వస్తా వస్తాని ఇవాళ వచ్చింది. ఇక బిడ్డ డెలివరీ అయిపోయింది తల్లి, అయిపోయింది. ఇప్పుడు 3 నెలల పడ్డది. పాపన బాబు అక్క? బాబు. బాబు మంచిగా ఉండు, బాగుండు. అందరి దయతో దేవుని దయతో కూడా బాగుండు. ఇప్పుడు కొంచెం తీరినట్టు అయింది, వచ్చినాయి ఏం చేతుగా అట్లా అయింది తల్లి. సరే అక్క, అందరు దయ ఉండనమ్మ, మీ అందరిది అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అందరు ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మన పాలమూరు వాళ్ళందరు, నారంపేట వాళ్ళందరు గొప్ప గొప్ప సింగర్లు అయిపోయినారు. ఇంకా నెక్స్ట్ మన బుగ్గమ్మ అక్కని మనం మంచి సింగర్ చేయాలి. మీ దయమ్మ అంతా మీ చేతుల. సరే అక్క, ఒక మంచి జానపదం పాడు. మంచి జానపదం అమ్మ, నీ మీనే వాడాలనుకుంటున్నాను. అమ్మో, నా మీనే వాడతావా? సరే పాడు. ఎందుకంటే మమ్మల్ని ఎలుగుకి తీస్తుండ్రు కదమ్మా. ఎందుకంటే ఏడో మారుమూల గ్రామంలో ఉండి మేము బయటకు వస్తున్నామంటే మీరు తెస్తేనే మేము బయటకు వస్తున్నాం. మన కేబిఎన్ ఛానల్ కే ఫస్ట్ అంతే కదమ్మా. అయితే అందుకే మీ మీద వాడితే మాకు మంచిగా ఉంటుంది అని నేను నైట్ కట్టుకున్నా. నేను రాత్రికి కట్టినమ్మా. నేను పాడుతుంది కట్టిన సాంగ్ ఇది. సరే అక్క. ఏమమ్మా మేడము ఎప్పుడొచ్చిండ్రు మాతోన మీకేమి పని కలిగమ్మా. ఏమమ్మా మేడము ఎప్పుడొచ్చిండ్రు మాతోన మీకేమి పని కలిగమ్మా. పట్నము మాదమ్మ పల్లెకొచ్చినము పల్లె పాటలన్నీ వెలికి తీస్తాము. పట్నము మాదమ్మ పల్లెకొచ్చినము పల్లె పాటలన్నీ వెలికి తీస్తాము. అవునా మేడము అట్లా తల్లి మాకు తెలియదమ్మ పల్లెటూరొల్లం. అవునా మేడము అట్లా తల్లి మాకు తెలియదమ్మ పల్లెటూరొల్లం. కెమెరా పడతాం ఫోటో వాదిస్తాం తినుమారు చేసి టీవీలో పెడతాం. కెమెరా పడతాం ఫోటో వాదిస్తాం తినుమారు చేసి టీవీలో పెడతాం. అవునా మేడము అట్లా తల్లి, అవునా మేడం అట్లా తల్లి, అవునా మేడము అట్లా తల్లి మాకు తెలియదమ్మ పల్లెటూరొల్లం, మాకు తెలియదమ్మ పల్లెటూరొల్లం. అమ్మో చూసి రావాలా, ఏం తెలియదు అనుకుంటాను. అన్ని తెలుసు నీకు? తెలుసు. అంతే ఇక మీరు అన్ని చేసి మమ్మల్ని బయటకు తెస్తున్నారు కదా తల్లి. అంతే కదక్క.
ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఉంటున్నారు. ఉంటున్నామంటే ఇక దేవుడు ఇవ్వాలి మాకు, మీ అందరి దయలు కూడా ఉండాలి, ప్రజల దయ కూడా ఉండాలి కదా తల్లి మాకు. ఖచ్చితంగా మాకన్నా ఎక్కువ మన ఆడియన్స్ దయ ఉండాలి. ఉండాలి వాళ్ళదే, అంటే ప్రజలు అంటే వాళ్ళే, మన ఫ్యామిలీ వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అంటే ఏం చదువుకోలేనమ్మా, ఫ్యామిలీ అంటే జర నేర్చుకుంటున్నా. ఇక బిడ్డలు నేర్పుతారు కదా, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా, కొంచెం ఇప్పుడు చదువుకుంటారు, అప్పుడు చదువులేదు. బర్రెలు కాయాలి, ఎడ్ల కాయాలి, దూల కాయాలి, గడ్డి మొప్పి రావాలి, అంతే తప్ప ఇంకేం లేదు. అప్పుడు చెట్లు ఎక్కాలి, గోసులు పోసుకున్నాలి, దుంకాలి కిందికి. ఎక్కినా చెట్లు మామిడి చెట్లు కావాలి ఆయన కోతుటిమి, కట్టెలు ఎండుగాలం వస్తే ఇప్పుడు కట్టెలేకే వాళ్ళు మా యారాలు కట్టెలేకే తోలిస్తున్నాయి. 7 ఏళ్ళ పిల్లని మళ్ళా నన్ను 7 ఏళ్ళకి పెళ్ళైందా? 7 ఏళ్ళకి నాకు తెలియదు. హనుమంది పిల్లలే పెళ్లి చేసినారు, నాకు ఆ పెళ్లి అని తెలియదు, ఆయన పుష్టి ఎట్లా కట్టిన నాకు తెలియదు. ఇంకేం చేస్తాం తల్లి గట్ల చేసినారు. అప్పుడు వేసినేమో నాన్న చనిపోయిండు, తర్వాత అమ్మ చనిపోయింది, ఇక అక్క జైన్లు ఏం లేరు తల్లి నాకు, నేను ఒక్కదాన్నే. అన్నదమ్ములు 2 అన్నదమ్ములు ఉండరు, ఇంకా వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడతలేను ఇప్పుడు, బుజ్జి పెళ్లికి రాలేదని. ఎందుకు రాలే మామలు? ఎందుకు రాలేదంటే పైసలు అడిగిన తల్లి నేను, కొంచెం అన్న నా భర్త తాగుతాడు కదా, ఇక కొంచెం నా దగ్గర పైసలు లేవు, కొంచెం నాకు జర సాయం చేయండి, నేను ఇస్తా మళ్ళీ తర్వాత అంటే ఇవ్వలేదు. ఇక ఎక్కడ పోతే పైసలు ఇవ్వమంటదేమో అని చెప్పి రాలేదు, పెళ్ళాలు చెప్పిన తిని అట్లా. దాని గురించి తల్లికి ఏం లేదు. సరే అక్క, పోనీలే, ఎంతైనా రక్త సంబంధం కదా. రక్త సంబంధమే కానీ ఇక ఇవాళ రేపు పెళ్ళాల మాటలు వింటున్నారు అమ్మ, ఏం చేస్తాము, పెళ్ళాల మాటలు విని అట్లా చేస్తున్నారు. ఒక కొడుకు పాట పాడతా, నా కొడుకు కూడా అట్లా చేసిండు, ప్రేమించుకొని పోయిండా ఉండు కానీ, కాకపోతే చేసి అట్లా ఆయన పక్కకుంటుండు, వేరే ఇక అన్ని బాధలు, ఇక మనసు బాధ. సరే కొడుకు మీద 7 మంది అరన్లు కొడుక, ఎదల మీని పనులు కొడుక, 7 మంది అరన్లు కొడుక, ఎదల మీని పనులు కొడుక, పనులు తీరి సల్లగుంటే పండుకొని పాలిత్తు కొడుక, పండుకో రామేశ్వరయ్య పండుకో, నాకు తల్లిదండ్రులుంటే నీకు అవ్వాదతలు కొడుక, నాకు తల్లిదండ్రులుంటే నీకు అవ్వాదతలు కొడుక, అవ్వదాతలు సల్లగుంటే అంగి కుల్లలు తెచెరు కొడుక, పండుకో రామేశ్వరయ్య పండుకో. 7 మంది అరన్లు కొడుక, ఎదల మీని పనులు కొడుక, 7 మంది అరన్లు కొడుక, ఎదల మీని పనులు కొడుక, పనులు తీరి సల్లగుంటే పండుకొని పాలిత్తు కొడుక, పండుకో రామేశ్వరయ్య పండుకో. నాకు అన్నదమ్ములుంటే నీకు మేనమామలు కొడుక, నాకు అన్నదమ్ములుంటే నీకు మేనమామలు కొడుక, మేనమామలు సల్లగుంటే మేలు గజ్జలు తెచెరు కొడుక, పండుకో రామేశ్వరయ్య పండుకో. 7 మంది అరన్లు కొడుక, ఎదల మీని పనులు కొడుక, పనులు తీరి సల్లగుంటే పండుకొని పాలిత్తు కొడుక, పండుకో. ఎన్ని కష్టాలు పడి కొడుకుని పెంచితే ఇప్పుడేమో కొడుకు పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వేరే కాపురం ఉంటుండు. తమ్ముడు, ఈ వీడియో చూస్తున్నావంటే నేను నీకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. నీ తల్లి ఈరోజు ఆ పాటలో ఎంత దుఃఖం దాగి ఉంది, నిన్ను ఎంత కష్టపడి పెంచింది, కూలీ నాలి చేసి పెంచింది. ఈరోజు నీకు రెక్కలు వచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని పోయి సపరేట్ ఉంటున్నావు, కానీ ఇది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మ నాయన విలువ ఉన్నప్పుడు తెలియదు, కానీ అమ్మ నాన్న లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. నాకు నాన్న లేడు, ఆ విలువ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నీ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీ అమ్మ దగ్గర
దగ్గరికి రావాలి. కొడుకు కోడళ్ళు అత్తమామలు అందరు కలిసి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే సచ్చినాడు ఎవరు మళ్ళీ తిరిగి రారు. ఉన్నప్పుడైనా వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళ సేవ చేసుకోవాలి. మీ అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకున్నది ఒక్కటే, అమ్మ నాన్న అత్తమామల సేవ చేయండి. వాళ్ళకు మించిన భగవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడు. అక్క ఏడవక, బాధపడకు. ఇన్ని బాధలు పడి పెంచి ఈరోజు కొడుకు దూరం అయితే ఆ దుఃఖం ఆపలేం కూడా మనం ఎవరం కూడా. ఎంతమంది అక్క నీకు పిల్లలు? 2 బిడ్డలు, ఒక కొడుకమ్మ. బిడ్డలు ఏం చదువుతున్నారు? పెద్ద ఆమెకు 10th అయిపోగానే పెళ్లి చేసిన. అయ్యో. కొడుకు కూర్చుండు, ఇప్పుడు సంవత్సరం అయి పెళ్ళి అయ్యి కొడుకు కూర్చుండు. చిన్న బిడ్డనే 12 చదువుతుంది. కొడుకు ఏం చదివిండు? కొడుకు 5 వరకే చదివిండు, ఇక చదువుకోలేదు. అయినా ఇక ఎలక్ట్రిషియన్ పని నేర్పిన, అదే నేర్చుకున్నాడు. ఇక అదే చేసుకొని ఇక అన్ని పనులు చేస్తున్నాడు. కార్ డ్రైవింగ్ చేస్తాడు, అన్ని చేసుకొని బతుకుతున్నాడు. ఆయన పెళ్ళం, ఆయన పిల్లలు అయినా మంచిగా బతుకున్నారు. బతుకోక తల్లి సంతోషం నాకు. అంతేలే, అంతే, ఏం లేదు. నోటి మాటలు ఇంత మంచిగా మాట్లాడితే చాలు, అంతే తప్ప నాకు ఇంకేం లేదు తల్లి. కట్టమీన కలిగా పసెట్టు మామ గా, కట్టమీన కలిగా పసెట్టు మామ గా, కట్ట కింద కోవుల్ల పుట్ట మామ, నావి గంటిల జోడు మామ గా, పుట్టలోన పడ్డదేమో చూడు మామ, నావి గంటిల జోడు మామ. కట్టమీన కలిగా పసెట్టు మామ గా, కట్టమీన కలిగా పసెట్టు మామ గా, కట్ట కింద కోవుల్ల పుట్ట మామ, నావి గంటిల జోడు మామ గా, పుట్టలోన పడ్డయేమో చూడు మామ, నావి గంటిల జోడు మామ. ఇంటాంచు నీడిగొల్ల ఇల్లు మామ గా, ఇంటాంచు నీడిగొల్ల ఇల్లు మామ గా, ఇంట్ల గిట్ల పడ్డయేమో చూడు మామ, నావి గంటిల జోడు మామ గా, ఇంట్ల గిట్ల పడ్డయేమో చూడు మామ, నావి గంటిల జోడు మామ. కట్టమీన కలిగా పసెట్టు మామ గా, కట్టమీన కలిగా పసెట్టు మామ గా, కట్ట కింద పోవుల్ల పుట్ట మామ, నావి గంటిల జోడు మామ గా, పుట్టలోన పడ్డయేమో చూడు మామ, నావి గంటిల జోడు మామ. ఇంటాంచు నీ బాయాంచన బాపనల్ల బాయి మామ గా, బాయాంచన బాపనల్ల బాయి మామ గా, బాయి నన్న పడ్డయేమో చూడు మామ, నావి గంటిల జోడు మామ గా, బాయిలన్న పడ్డయేమో చూడు మామ, నావి గంటిల జోడు మామ. దొడ్డాంచిన దొరగారి దొడ్డి మామ గా, దొడ్డాంచిన దొరగారి దొడ్డి మామ గా, దొరికినోని చేతులన్న చూడు మామ, నావి గంటిల జోడు మామ గా, దొరికినోని చేతులన్న చూడు మామ, నావి గంటిల జోడు మామ. కట్టమీన కలిగా పసెట్టు మామ గా, కట్టమీన కలిగా పసెట్టు మామ గా, కట్ట కింద కోవుల్ల పుట్ట మామ, నావి గంటిల జోడు మామ గా, పుట్టలోన పడ్డయేమో చూడు మామ, నావి గంటిల జోడు మామ, నావి గంటిల జోడు మామ, నావి గంటిల జోడు మామ. సూపర్, చాలా అద్భుతంగా ఉంది అక్క నీ గొంతు. నువ్వు ఇప్పటికే ఎక్కడ ఉండాలి అసలు, ఎవరిని అడగలేదా అక్క? అడిగిండ్రు అంటే ఇక అడిగిండ్రు, తీసుకున్నారు, ఇట్లా చేసిండ్రు. ఇక ఏం చేస్తాము, అందరు ఇచ్చినా అందరికి ఇచ్చినా మోసపోయినా. పాటలు అన్ని పాటలు అన్ని తీసుకున్నారు. ఇక ఇంతకు ముందు ఇప్పుడైతే సిటిఆర్ మ్యూజిక్ తిరుపతి రెడ్డికి 2 సాంగులు ఇచ్చిన, అవి కూడా వాడతా నేను. ఆ 2 సాంగులు ఆయన కూడా ఇడుస్తలేడు, ఎందుకో తెలుస్తలేదు. ఏ పాటలకు ఒకసారి పాడతా. లగ్గునం జగ్గునం సెందూరమ్మ, నీ సోకెంతది సోకమ్మ సెందూరమ్మ, లగ్గునం జగ్గునం సెందూరమ్మ, నీ సోకెంతది సోకమ్మ సెందూరమ్మ, నన్ను చూసి నవ్వితివే సెందూరమ్మ, మరి కన్ను గట్టి రమ్మంటివే సెందూరమ్మ, నన్ను చూసి నవ్వితివే సెందూరమ్మ, మరి కన్ను గట్టి రమ్మంటివే సెందూరమ్మ, నిన్ను చూసి నవ్వాలేదు సెందూరయ్యా, నిన్ను కన్ను గట్టి పిలవాలేదు సెందూరయ్యా, సుడిగాలి దుమ్మచ్చి సెందూరయ్యా, నా కంట్లే నలుసేవాడే సెందూరయ్యా, లగ్గునం జగ్గునం సెందూరమ్మ, నీ సోకెంతది సోకమ్మ సెందూరమ్మ, లగ్గునం జగ్గునం సెందూరమ్మ, నీ సోకెంతది సోకమ్మ సెందూరమ్మ, మీ ఇంటి సందున సెందూరమ్మ, నాకు సీటీ గట్టి రమ్మంటివే సెందూరమ్మ, మా ఇంటి సందున సెందూరయ్యా, నీకు సీటీ గట్టి పిలవాలేదు సెందూరయ్యా, మా ఇంటి ముందర జామ చెట్టు సెందూరయ్యా, నేను సిలుకలకే సీటెత్తిర సెందూరయ్యా, లగ్గునం జగ్గునం సెందూరమ్మ, నీ సోకెంతది సోకమ్మ సెందూరమ్మ, లగ్గునం జగ్గునం సెందూరమ్మ, నీ సోకెంతది సోకమ్మ సెందూరమ్మ.
అక్క సరే అక్క చాలా బాగుంది అక్క. ఎట్లా గుర్తుంటాయి అక్క నువ్వు చదువుకోలే ఇంత మంచి మంచి ఏం పాటలు? చదువుకోలే తల్లి, ఏం చదువుకోలే. గుర్తు అంటే ఇక చిన్న ఉన్నప్పటి నుంచి వాడినాము. ఇక ఊక చేనుల పని, ఇక దుళ్ళ కాడ, దాళ్ళ కాడ, దీనిల కాడ, ఇక ఇవే మాకు. ఇక పిడకలు ఎరక రావాలి, కట్టెలు ఎరక రావాలి, పెండ పట్టుక రావాలి, ఇవే పనులు మాకు. వాటి మీద ఇక అవి చూసి ఇవి చూసి ఇట్లా పాటలు అంటే కట్టుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా పాడేటోళ్ళ? ఇంట్లో అంటే ఎవరు వాడకుండా చెల్లె. అమ్మ ఒక్క పాట వాడింది అమ్మ, అంతే. అమ్మ పాడుతుండే? అమ్మ ఒక్క సాంగ్ ఒక్కటే వాడింది, ఒక్కటి వాడింది అమ్మ. అంటే ఇక ఎప్పుడు వాడలేదు మళ్ళీ. ఏం పాట అక్క? అది పాడింది కానీ నేను మళ్ళీ పాడాలి యూట్యూబ్లో దీంట్లో వాడాలి అనుకుంటున్నా కానీ మళ్ళీ ఏమన్నా కాపీ గిట్ట కొడతారేమో భయం. కాపీ కొట్టారు పట్టు, మన వీడియో చూపిద్దాం. అమ్మ వాడింది అట్లని అట్లా చెప్తున్నా. అమ్మ ఏం పాడింది అంటే చెల్లె, మదన సుందారి మదన సుందారి ఎండిది కడవాలి యాపారిల్లాలే మదన సుందారి మదన సుందారి మదన సుందారి ఎండిది కడవాలి గజ్జల కొడవాలి మదన సుందారి మదన సుందారి మదన సుందారి ఎండిది కడవాలి గజ్జల కొడవాలి మదన సుందారి మదన సుందారి మదన సుందారి సల్లిల్లు వెడిలిల్లు సాధించి రమ్మ మదన సుందారి మదన సుందారి మదన సుందారి పదవమ్మ పాలెంత పైనాలొచ్చినవో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పదవమ్మ పాలెంత పైనాలొచ్చినవో మదన సుందారి మదన సుందారి మదన సుందారి చిన్నదాన్ని రసామి నిన్ను చిన్నదన్నో మదన సుందారి మదన సుందారి మదన సుందారి చిన్నదాన్ని రసామి నిన్ను చిన్నదన్నో మదన సుందారి మదన సుందారి మదన సుందారి చిన్నదానవైతే శివుడెట్లా మెచ్చే మదన సుందారి మదన సుందారి మదన సుందారి ఎండిది కొడవాలి గజ్జల్ల కొడవాలి మదన సుందారి మదన సుందారి మదన సుందారి పొద్దుట్ల పాలునికి పాలిచ్చి వస్తా మదన సుందారి మదన సుందారి మదన సుందారి ఎల్లా జాలని జీవి ఇల్లల్లా తిరిగే మదన సుందారి మదన సుందారి మదన సుందారి. అవునక్క, మీది షాద్నగర్ పక్కన ఏదైనా ఊరు? మాది మాబ్నారు. అప్పుడు ఫస్ట్ మాబ్నార్ జిల్లా ఉండే చెల్లె, ఇప్పుడు మొక్తల్ నారాయణపేట జిల్లా అయింది. ఇక దామరగిద్ద మండలం. మా గ్రామం వచ్చేసి అన్నసాగర్. అన్నసాగర్. అన్నోళ్ళదేమో అమ్మోళ్ళదేమో నరసాపురం, అత్తగారులదేమో అన్నసాగర్. సరే అక్క. అమ్మ నాయన అప్పుడు ఏం చేసేటోళ్ళు? వ్యవసాయమేనా? ఇంకా అప్పుడు వ్యవసాయమే చేస్తుండ్రి. అమ్మ నాయన ఎక్కువ వలస పోతుండ్రి. అమ్మ నాయన అప్పుడు ఏమి అంత అమ్మలకు కూడా ఏమంత పొలం లేదు. ఒక ఎకరాల 2 అన్నదమ్ములు, మనిషికి 1/2 ఎకరా. ఇక అట్లా వలస పోయి చేస్తుండ్రి అమ్మ నాయన అందరూ. అట్లా వలస పోతుండ్రి. కూడా బాంబే గుజరాత్ అన్ని పోయినా అని చెప్పిన? అన్ని పోయిన చెల్లె, నేను కూడా అన్ని పోయి అన్ని తిరిగి 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 గిడికి వచ్చిన దేవుని దయతోనయ్యా. అంటే మీరు అంటే ఎట్లా ఒక మొత్తం టీం లాగా పోతుండ్రా? టీం లాగా ఇట్లా గుంపు కట్టుకొని పోతుంటే గుంపు 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 కట్టుకొని ట్రాక్టర్ మీద. ఇప్పుడు 100 గోనెకి చారన, అప్పుడు ఒక గోనెకి చారన అయితే 100 గోనె వేస్తే 30 రూపాయలు ఇస్తుండ్రి చెల్లి. అప్పుడు అంటే 100 బస్తాలు 100 బస్తాలు మోస్తే 30 రూపాయలు ఇస్తుండ్రి. అంటే ఆ తెల్లవారులు నెత్తి మీద మోసుకొని కంకర కలుపుకొని సిమెంట్ కలుపుకొని నెత్తి మీద పెట్టుకొని తెల్లవారులు ఆ చీకుల మీద నడుచుకుంటూ వేస్తుంటుంది నెత్తి మీద మోసుకుంటానే. 10 గొన్నెలకు ఒకసారి పల్టిస్తుండ్రి. పల్టి అంటే కొంచెం రెస్ట్. 10 గొన్నెలకు 10 మోసినాక కొద్దిసేపు కూర్చోవాలంటే పిల్లని పాలియనికే అట్లా, లేకపోతే ఆ పాలు కూడా ఇచ్చేయలేదు. ఆ టైంలో నా పాట కట్టుకున్నాను నేను. అది అట్లా. అసలు ఆ పాట మామూలుగా లేదక్క, రికార్డ్ చేయాలి. లేదు కదా యూట్యూబ్? లేదు యూట్యూబ్ లో నేనే చేసిన. అది చాలా ఉంది, ఇంకా పెద్ద ఉంది పాట. కానీ నాకు ఆ పాట వాడగానే ఏడుపొచ్చింది చెల్లి, అందుకే బాధ అనిపించింది. ఇంకొకటి కూడా వాడుతున్నా. అప్పుడు అన్నోళ్ళు మాట్లాడనందుకు ఒకటి కట్టుకున్నా. అమ్మ నాయన నాకు చిన్న ఉన్నగానే పెళ్లి చేసి, మరి చిన్నతనంలో ఇంత 7 ఏళ్ళకి పెళ్లి చేసి అలా నా బతుకు ఆగమైపోయింది, ఎందుకు నన్ను ఇట్లా చేసిండ్రు అని నా బాధతో ఒకటి కట్టుకున్న చెల్లె. నేను పాట పాడతాను. మల్లె ఊసే మల్లేగాసే మల్లె రాతనో నాది పాపి రాతనో, మల్లె రాతనో నాది పాపి రాతనో, మల్లె ఊసే మల్లేగాసే మల్లె రాతనో నాది పాపి రాతనో, మల్లె రాతనో నాది పాపి రాతనో, పపి కోరి తల్లిదండ్రి పక్కెడవాసిరి నాది జోడెడవాసిరి, పక్కెడవాసిరి నాది జోడెడవాసిరి, కారిన కన్నీరు అంత కన్నవారికి నన్నిగా కొన్నవారికి,
కన్నవారికి నన్నిగ కొన్నవారికి ఇప్ప ఊసే ఇప్పగాసే ఇప్పరాతనో నాది పపిరాతనో ఇప్పరాతనో నాది పపిరాతనో పపికోరి అన్నదమ్ములు పక్కెడవాసిరి నాది జోడెడవాసిరి పక్కెడవాసిరి నాది జోడెడవాసిరి కారిన కన్నీరు అంత కన్నవారికి నన్నిగ కొన్నవారికి కన్నవారికి నన్నిగ కొన్నవారికి బంతి బూసే బంతిగాసే బంతి రాతనో నాది పపిరాతనో బంతి రాతనో నాది పపిరాతనో పపికోరి అత్త మామ పక్కెడవాసిరి నాది జోడెడవాసిరి పక్కెడవాసిరి నాది జోడెడవాసిరి కారిన కన్నీరు అంత కన్నవారికి నన్నిగ కొన్నవారికి కన్నవారికి నన్నిగ కొన్నవారికి కన్నవారికి నన్నిగ కొన్నవారికి కన్నవారికి నన్నిగ కొన్నవారికి మస్తు కష్టాలు పడ్డావు లెక్క ప్రతి కష్టం నీ పాటలో కనిపిస్తుంది ఈ లోకంలో అసలు తమ్ముడు భూతన్ రమేష్ కూడా అప్పుడు చేసిండు కదా ఆ తమ్ముడు అక్క ప్రతి ఒక్క పాట పడితే నువ్వు ఎప్పుడు ఎమోషన్ అవుతావు ఎందుకు అక్క అని అడిగాడు తమ్ముడు నాకు బాధ అట్లుంది ఇక నేను ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నా తమ్ముడు అని చెప్పిన అప్పుడు సంక్రాంతి ప్రోగ్రామ్ ఉండే ఏం మాట్లాడనీకే లేదు కాబట్టి చెప్పలే ఇక అట్లా చాలా బాధ అంటే మీ ఆయన మంచిగా చూసుకోలేదా మా ఆయన మంచిగా చూడకనే ఇంత బాధపడ్డ చెల్లె ఏది చూడకుండా ఇచ్చేసిండ్రు అమ్మోళ్ళు అప్పుడు 7 ఏళ్ళకే ఇచ్చేసిండ్రు అట్లా ఇది చాలా బాధలు కష్టాలు చాలా పడ్డా చెల్లె నేను అందుకే యారన్ల మీద నా కొడుకు మీద ఎంత కట్టిన పాట అది నేను నిజంగా 7 మంది 7 మంది లేదు 4గురమే కానీ అట్లా కట్టిన నేను అది అట్లా కట్టిన చెల్లె నేను కాటికే కళ్ళదాన కందిరిగే నడుముదాన కాటికే కళ్ళదాన కందిరిగే నడుముదాన నిన్నేమనటిన పిల్లో నన్యాల దిట్టిన వంట నిన్నేమనటిన పిల్లో నన్యాల దిట్టిన వంట కాటికే కళ్ళదాన కందిరిగే నడుముదాన కాటికే కళ్ళదాన కందిరిగే నడుముదాన నిన్నేమనటిన పిల్లో నన్యాల దిట్టిన వంట నిన్నేమనటిన పిల్లో నన్యాల దిట్టిన వంట అందలేదు పొందలేదు ఒకనాడు చెందాలేదు అందలేదు పొందలేదు ఒకనాడు చెందాలేదు ఉటి టాపులతే గదరో మంది మీన మనే వయ్య ఉటి బదులమ్మతే గదరో మంది మీన దున్నే వయ్య కాటికే కన్నదాన కందిరిగే నడుముదాన కాటికే కన్నదాన కందిరిగే నడుముదాన నిన్నేమనటిన పిల్లో నన్యాల దిట్టిన వంట నిన్నేమనటిన పిల్లో నన్యాల దిట్టిన వంట సోమనల్ల బాయి కాడ సాదన్న గిరిని కాడ సోమనల్ల బాయి కాడ సాదన్న గిరిని కాడ ఎమి బాస జయల పిల్లో నన్యాల దిట్టిన వంట ఎమి బాస జయల పిల్లో నన్యాల దిట్టిన వంట అందలేదు పొందలేదు ఒకనాడు చెందాలేదు అందలేదు పొందలేదు ఒకనాడు చెందాలేదు ఉటి టాపులతే గదరో మంది మీన మనే వయ్య పుట్టి బదులమ్మతే గదరో మంది మీన దుమ్మే వయ్య పుట్టి బదులమ్మతే గదరో మంది మీన మనే వయ్య ఇట్లుంది చెల్లె అన్ని నువ్వే కంపోజ్ చేసినావు అన్ని నువ్వే రాసుకున్నావు నేనే పాడిన మీటర్లు అదే తిరుపతి రెడ్డికి ఇచ్చిన పాడినావా ఇది అయిపోయింది అయిపోయింది రికార్డింగ్ అయిపోయింది తిరుపతి రెడ్డి సిటిఆర్ మ్యూజిక్ తిరుపతి రెడ్డికి ఇచ్చిన ఇది ఉషక్క మీరు అందరు కూడా కలిసి పని చేసిండ్రా లేదు లేదు వాళ్ళకు మాకు మళ్ళా బాగానే ఛార్జీ ఎంత ఉంటుంది అంటే ఒక ఉంటుంది 30 రూపాయలు అట్లా ఛార్జీ 30-40-50 వరకు ఉంటుంది నారాయణపేటకు అందరు వచ్చేది నారాయణపేటకు వస్తాము వాళ్ళు పెద్ద జట్రం అంటే మాకు ఇంకా ఇక్కడ చాలా ఇక్కడ మధ్య దగ్గర అవుతుంది మాకు అక్కడ బొంబాయిలో అక్కడ కలిసిండ్రా ఎప్పుడు లేదు 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 ఆమె కూడా ఎక్కువ అక్కడే పని చేసిన అంటది కదా చేసిందేం కానీ చేసింటారు మా దేశం వాళ్ళంతా వలసనే పోతుండ్రు అందరూ ఇక అట్లా మా ఆయన పరిస్థితితో కొట్టిన నెత్తి మీద మస్తు పడుకున్నట్లు అన్ని వాళ్ళకి నెత్తిలు దాని మీద ఒక 2 లైన్లు కట్టుకునే సెలవు నేను పాట ఇట్లా కట్టుకున్న పాటలు ఏం చేస్తారంటే కాపీ కొడతారని భయంకి పాడతలేను నేను ఇది నేనే కట్టుకున్నా ఇది కూడా సొంతం పాట సొంతం బాధతోనే కట్టుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఆయన కొట్టిండు నన్ను కొట్టినందుకు బాధతోన ఎంత పని చేస్తే కూడా నన్ను కొడతావు కదా అనే బాధతోనే కట్టుకున్నా నేను పాట మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసిన మాటలే మామో మాలు మోసి
మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసిన మాటలే మామ మాలు మోసి మాలు మోసి రేతి మోసి రేతి మోసి రేతి మోసి రేతి మోసి రేతి మోసినాం రెక్కాలే మామ రేతి మోసి రేతి మోసి దాదరెక్కి దాదారెక్కి దాదరెక్కి దాదారెక్కి దాదరెక్కిన దమ్ములే మామ దాదరెక్కి దాదారెక్కి దాదరెక్కి దాదారెక్కి దాదరెక్కి దాదారెక్కి దాదరెక్కిన దమ్ములే మామ దాదరెక్కి దాదారెక్కి ఇటుకే మోసి ఇటుకే మోసి ఇటుకే మోసి ఇటుకే మోసి ఇటుకే మోసిన ఈ పూలే మామ ఇటుకే మోసి ఇటుకే మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసిన మాటలే మామ మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసి మాలు మోసి మీ ఆయనకి అర్థమైంది పాడినా ఎప్పుడైనా పాటలు ఆయన ముందు పాడిన అంటే ఇక అందరూ ఉండి పిల్ల ఇంత మంచిగా చూడు అప్పుడు తప్పనే కట్టుకుంటది పాటలు వాడైతే అట్లా చేస్తాడు అంటున్నాను అందరూ అంటారు ఇక బాధతోనే కట్టుకున్నా అప్పుడు తప్పు ఇంత పని చేసినా ఎట్టి చాకిరి చేసినట్టు ఎంత చేసినానన్నా నన్ను కొడుతున్నావు ఆ బొంబాయిలనే అది ఇంత సుత్తే ఉంటది కదా అది దాంతోనే కొట్టిండు గన్ను తీసుకొని ఇక అప్పుడు మాలు మోసిన మాటలు రేతే మోసిన రెక్కలు నావి దాదరెక్కిన దమ్ములు చూడు ఇవన్నీ చూసి నీకు ఎట్లా కొట్ట బుద్ధి అవుతుంది అనే మాట కట్టుకొని పాడినాయి అట్లా చెల్లె ఇది కూడా నేను వాడిన కానీ ఇది ఇంతకు ముందు పాట వాడింటి చెల్లె నేను ఆ పాట సడన్ ఏం చేసిండ్రు నైట్కే పాడి నైట్కే రిలీజ్ చేసేసాను అది కూడా బొంబాయి మీద వాడిన ఇట్లే బొంబాయి పోయినప్పుడు అది కూడా బాధతోనే వాడింటి అది కూడా పాట అది ఏం పాట వాడింటి అంటే ఇది పాడిన రాలరాడు ఆ పాట కానీ ఇక పాడుకో దాదారెకే దమ్ము లేదు రేతి ముసరీతి లేదు దాదారెకే దమ్ము లేదు రేతి ముసరీతి లేదు ఎందుకనొచ్చినవు ఎత్తులకు బొంబాయి ఎందుకనొచ్చినవు ఎత్తులకు బొంబాయి దాదారెకే దమ్ము లేదు రేతి ముసరీతి లేదు దాదారెకే దమ్ము లేదు రేతి ముసరీతి లేదు ఎందుకనొచ్చినవు ఎత్తులకు బొంబాయి ఎందుకనొచ్చినవు ఎత్తులకు బొంబాయి పౌడావట శాత కాదు మాలు గల్ప శాత కాదు పౌడావటే రీతి లేదు మాలు గల్పే రీతి లేదు ఎందుకనొచ్చినవు ఎత్తులకు బొంబాయి ఎందుకనొచ్చినవు ఎత్తులకు బొంబాయి పౌడావట శాత అవుతుంది గంపాలపే శాత అవుతుంది పౌడావటే రీతి ఉండదు గంపాలపే రీతి ఏతు చూడాలా నొచ్చిన్నే చూడా సకని బొంబాయి చూడాలా నొచ్చిన్నే చూడా సకని ఈ పాట తీసుకొని ఎవరు పాడింది ఇది ఇంకెవరు మేము ఉషమ్మ పాడింది పాడేసిందా ఎర్ర ఎర్ర ఎడ్లు మావి ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎర్ర ఎడ్లు మావి ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎడ్ల బండి మాది ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ ఎర్ర ఎర్ర ఎడ్లు మావి ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎర్ర ఎడ్లు మావి ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎడ్ల బండి మాది ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ పచ్చ పచ్చ ఎడ్లు మావి పచ్చ ఎడ్ల బండి మాది పచ్చ పచ్చ ఎడ్లు మావి పచ్చ ఎడ్ల బండి మాది ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ ఎర్ర ఎర్ర ఎడ్లు మావి ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎర్ర ఎడ్లు మావి ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎడ్ల బండి మాది ఎర్ర ఎడ్ల బండి మాది ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ నీలి నీలి ఎడ్లు మావి నీలి ఎడ్ల బండి మాది నీలి నీలి ఎడ్లు మావి నీలి ఎడ్ల బండి మాది ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ ఏ బండిలా వస్తావే బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ బగలిదాన రెడ్డమ్మ రెడ్డమ్మ వచ్చి కొట్టగల మనల్ని దుంకులు దుంకుతుంటే సెల్ల పిర్ల పని కదా మస్తు దుంకుతుంటే పిర్ల పని వస్తే మాకు ఉల్లుకు అట్లా ఇంకేదైనా మంచిగా పొలం పనులు వస్తాయక్క అన్ని పొలం పనులే చిన్నప్పటి నుంచి కూడా పొలం పనులే చేసిన నేను 7 ఏళ్ళ పిల్లప్పటి నుంచి కూడా ఏం పాటలు పాడుతుంటే అప్పుడు పొలం పనులు అప్పుడు పొలం పనులు చేసేటప్పుడు
ఇక ఇట్లా తిట్టుకుంటూ కూడా వాడుతుంటే అమ్మో తిట్టుకుంటా కూడా మగ పిల్లలని తిడతాం కదా ఇప్పుడు మగ పిల్లలని తిడతావా? అని వంకరి కాళ్ళకు టంకరి చెప్పులే వానొల్ల 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 రజానా వానొల్ల వానొల్ల వాని నల్ల నెత్తికి బొట్ల తిరుంబలే వానొల్ల 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 రజానా వానొల్ల వానొల్ల ఇట్లా వాడుతుంటే మో పిల్లని తిట్టుకుంటా ఇక పని చెప్తుంటే అది చెప్తుంటే అరే లుంగిలోడాలుచ్చా నేను పోతుండారా బాబాయో లుంగిలోడాలుచ్చా నేను పోతుండారా బాబాయో అటో పిటో జానకి నేను పోతుండాన పేటకు అటో పిటో జానకి నేను పోతుండాన పేటకు పనిలోడ బడుకో నేను పోతుండారా బాబాయో పనిలోడ బడుకో నేను పోతుండారా బాబాయో అటో పిటో జానకి నేను పోతుండాన పేటకు అటో పిటో జానకి నేను పోతుండాన పేటకు పై ఇంటోడ పాటలు నేను పోతుండారా బాబాయో పై ఇంటోడ పాటలు నేను పోతుండారా బాబాయో అటో పిటో జానకి నేను పోతుండాన పేటకు అటో పిటో జానకి నేను పోతుండాన పేటకు అంగిలో లంగా అది లాగులోడ లంగా ఇట్లా వాడుతుంటివి మో పిల్లల్ని ఊకినే కోపం వచ్చినప్పుడు ఏమంటుంటివి ఇక శనగ వచ్చేటప్పుడు అది చేసేటప్పుడు ఇక ఇడవకుంటుండు కదా సెల్ ఇట్లా కూలి పోయినప్పుడు తిన్నీకి జల్దిన దాన్ని దీనికి ఇవ్వకపోతే ఇట్లా అనేది ఇక ఈ పాట ఇది నేను కట్టుకున్న పాట. అయితే ఏమైందంటే ఇట్లా అమ్మోళ్ళు చేనులో పురుగు ఊపుతున్నాం, అప్పుడు పురుగు ఊపుతుంటే అట్లా మందులు కొట్టకుంటుండ్రి కంది చేనులకు పురుగు ఊపుతూ ఉంటుంటే మా ఊరు పటేలు పోతున్నాడు. ఈ పాట ఆయన పోతున్నాడు. ఆయన అప్పటోళ్ళు ఎక్కువ పాయింట్లు వేయకుంటుండ్రు అన్నట్లా మంచిలే కడుతుండ్రి. ఆయన ఒక్కడు పటేలు పాయింట్ వేసుకుని పోతుండు. నాకు తెలియదు, నేను చూసలేను, కందిసాలలో ఉన్నా నేను చిన్నగా ఉన్నాను తప్పుడు ఇంత. అయితే నేనేం చేసినప్ప లాగులోడ లంగా నేను పోతుండారా బాబాయ్ అంటే ఆయన విన్నాడు. అప్పుడు లాగులే అంటుండ్రి, పాయింట్లను లాగులే అంటుండ్రి. ఎవరు సినా ఎవరో ఇట్లా లాగులోడ లంగా అంటారు, ఎవరా అని మా అమ్మని అడుగుతుండు. నేను పోయి దాచుకున్నా. ఈ పాట అప్పుడు తప్పునే వాడితే ఏం గుడుమున్నది పిల్ల తలకుండా ఇంత గుడుమున్నది అంటానని నన్ను అనుకం కాదు. ఇక ఇట్లా వాడినే కాపీ కొడతారని భయంకి వాడలే. నీ దగ్గర వాడినా ఎక్కడ పోవు పాటలు అని పాడుతున్నా. సాక్ష్యం నీవు కూడా సాక్ష్యం పాటలు పోతే బరాబర్ అడగ నీకు సాక్ష్యం ఉన్నావు కదా నువ్వు. కొత్త కొత్త ఈ రోజు తర్వాత వచ్చిన దానికి నేను సాక్ష్యం, అంతకు ముందు దానికంటే లేవు, ఇప్పుడైతే సాక్ష్యం ఉన్నావు. సరేక మన బోనం పాట పాడడానికి ఇంకా లేట్ అవుతుంది. మ్యూజిక్ అయిపోయిందంట, మ్యూజిక్ డైరెక్టర్ పిలుస్తున్నాడు. మీకు తెలుసు కదల్లా మనది KBN రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది. ఇక్కడ కళాకారులకు ఇంటర్వ్యూ తీసుకోవడమే కాదు, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ని బయట మీ అందరి వరకు తీసుకురావడం కూడా మా బాధ్యత. తక్కువ బడ్జెట్ కి మంచిగా రికార్డింగ్ చేస్తాము. ఇంకా అక్క కూడా బోనం పాట వాడినికనే వచ్చింది, ఎందుకంటే అక్క పాటలు అన్ని కాపీ కొట్టేసిండ్రట. అందుకే అక్క భయపడుతుంది, ఎక్కువ పాటలు చాలా వస్తాయి అక్కకు. కానీ ఈరోజు ఇంతే, అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు చూసినట్టు అక్క గొంతు మీరు చూసిండ్రు కదా. మీలో ఎవరైనా అక్కతో పాట పాడించాలనుకున్నా 9912441116 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అక్కతో మాట్లాడిస్తాం, పాటలు పాడిస్తాము. సరే అక్క, ఒక మంచి పాటతోని ఇంకా ఇడికి స్టార్ట్. నీ మీద ఒకటి వార్త ముగిస్తాం. నన్నే టార్గెట్ చేసి నిన్నే నిన్నే వాడాలనే సుక్క లేకుండా. సందమామ బలే చక్కగున్నవే, సందమామ బలే చక్కగున్నవే, సందమామ అరే సందమామ బలే చక్కగున్నవు, సుక్క బొట్టు పెట్టినవమ్మ నేను చూడబుద్ధి అవుతుందమ్మ. సందమామ బలే చక్కగున్నవు, సందమామ బలే చక్కగున్నవు, సందమామ బలే చక్కగున్నవు, సుక్క బొట్టు పెట్టినవమ్మ నేను చూడబుద్ధి అవుతుందమ్మ. నా వయ్యారము నా సింగారం, నా వయ్యారము నా సింగారం, నా వయ్యారము నా సింగారం, నా వయ్యారము నా సింగారం, నన్ను పొగుడుతావు ఏమమ్మ నాతోన నీకు పని ఏమ. నీవు అంటున్నావు చెల్లె నన్ను. నా వయ్యారము నా సింగారం, నన్ను పొగుడుతావు ఏమమ్మ నాతోన నీకు పని ఏమమ్మ. కంటికి నచ్చిన కన్నే పిల్లవే, కంటికి నచ్చిన కన్నే పిల్లవే, కంటికి నచ్చిన కన్నే పిల్లవే, కన్ను కొట్ట బుద్ధి అవుతుందే నిన్నేమన్ననవో పిల్ల. కంటికి నచ్చిన కన్నె పిల్లవు, కన్ను కొట్ట బుద్ధి అవుతుందే నిన్నేమన్ననవో పిల్ల. సూపర్ సూపర్ అక్క, నా మీద ఈరోజు 2 పాటలు పాడింది. సూపర్, అన్ని పాటలు బాగున్నాయి. సరే అక్క, చాలా చాలా థ్యాంక్స్. మస్తున్నాయి తల్లి పాటలు, అందరూ సపోర్ట్ చేయాలి. నాకు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి పాటలు వినిపిస్తా. ఎందుకు వాడతలేను ఇంకా అంటే చాలా కాపీ చేసిండ్రు పాటలు, అట్లని భయంకి పాడతలేను. అట్లని ఒక 100, 150, 200 వరకు పోయినాయి నా సాంగులు. అట్లని అప్పటి నుంచి భయంకి సరిగా వాడతలేను, ఇంటర్వ్యూలు కూడా ఎక్కువ ఇస్తలేను తల్లి. ఇప్పుడు ఇక దిగిన రంగంలోకి దిగుతా ఇక ఎట్లనే కానీ అయితే హైదరాబాద్ కాకుండా సికింద్రాబాద్ అంతే ఇక అంతే ఇక డైరెక్ట్ ఇక
సరే. చూసుకుందామంట ఇక సరే ఇంకా మన బోనం పాటకు టైం బోనం అవుతుంది. పాట వాడదాం అమ్మ చెల్లెగా. ఇంకా నీ పాటతో మేల్కొల్పాలి నువ్వు అమ్మ ఉక్కి రావాలి ఈరోజు. అందరు సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి పాటలతో ముందరికి వస్తాం. మీ సపోర్ట్ ఉంటే నేను ముందరికి వస్తా, అందరు దయ ఉండని. చూసిండ్రు కదల్లా మన పాలమూరు మట్టిలో మాణిక్యం మన బుగ్గమ్మక్క పాటలు ఎట్లా అనిపించినాయి? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బుగ్గమ్మక్క కూడా మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి. మన నారంపేట సైడ్, మహబూబ్ నగర్ సైడ్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా మీరు మీ ఆశీర్వాదాలతో ఈరోజు వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. మామూలుగా సినిమా పాటలు అంటే ఎక్కువ ఆసక్తి చూపెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరు కూడా జానపదాల వైపే చూస్తున్నారు. సినిమా వాళ్ళు కూడా జానపద సింగర్స్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో బుగ్గమ్మక్కకు కూడా మనం అందరం ఆశీర్వదించాలి, అవకాశాలు ఇవ్వాలి. ఆమె కూడా ఒక గొప్ప సింగర్ కావాలి. ఎందుకంటే అమ్మ నాన్న ప్రేమ చూడలేదు, భర్త ప్రేమను పొందలేదు, కన్న కొడుకు ఆప్యాయతను కూడా నోచుకోలేదు అక్కను. కాబట్టి మనం అందరం సపోర్ట్ చేసి ఒక గొప్ప సింగర్గా మనం అందరం ముందుకు తీసుకెళ్దాం. మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శనార్థులు. జై సేవలాల్.